ఇక్కడ మరి ఆటో నగర్లో ఈ రైల్వే క్రాసింగ్ బ్రిడ్జ్ ఏదైతే నిర్మాణం జరుగుతుందో దాంట్లో ఆ డెక్కింగ్ సరిగ్గా నెగ్లిజెన్స్ కనిపిస్తుంది. ఆ డెక్కింగ్ మోప్ చేయడంలో దానివల్ల ఈ ప్రమాదం జరిగిందని అనుకుంటున్నాం. అదృష్టం శాతం ఎవరు ప్రాణాలు కోల్పోలేదు. అయితే ఇది కాంట్రాక్టర్ యొక్క నెగ్లిజెన్స్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. దీనికి ఎవరు బాధ్యులో వాళ్ళ పైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. మళ్ళీ భవిష్యత్తులో ఇలాగ పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. అలా చర్యలు ఆదేశిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే హాస్పిటల్ అడ్మిట్ చేశారు, అందరూ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారండి. ఖచ్చితంగా మనం కూడా వెళ్ళి ఎంక్వైరీ చేసి వారికి ఎవరికైనా కొంచెం ప్రాణాపాయ స్థితిలో ఉన్నా వాళ్ళకి కావాల్సిన కాంపెన్సేషన్ ఏదైనా సరే ఖచ్చితంగా వాళ్ళకి బాధితుల పక్షాన్ని నిల్చోవడం కూడా మా పనే. కాంట్రాక్ట్ అదే నెగ్లిజెన్స్ ఉంది కనుక ఆ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేయించి దానికి కారణాలు ఏంటి కనుక్కొని దాన్ని బట్టి తగు చర్యలు ఉంచడమా లేకపోతే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయడమా ఇవన్నీ చేస్తూ ఉంటాం.